to see the cryptographic systems. So there are two types of cryptographic system, which is based on a number of keys okati, and based on type of operation okati, and the next based on the discrete like process ciphertext conversions adokati. Then next first manamu based on type of operation చూద్దాము. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అవసరమో అటువంటి టెక్నిక్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి, సో ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్లో వీ హ్యావ్ టూ అదర్ టెక్నిక్స్ అనమాట. వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అండ్ వన్ అదర్ ఈజ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ చూద్దాము. సో ఇక సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో ఏమవుతుందంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ ఇంకో ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఎలిమెంట్స్తోని మ్యాప్ కానీ రిప్లేస్ చేయడం అని జరుగుతుంది. సో డెఫినేషన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి మ్యాప్డ్ ఆర్ రిప్లేస్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇది ఒక ప్లెయిన్ టెక్స్ట్, ఇది ఒక ప్లెయిన్ టెక్స్ట్ అనుకున్నాము. సో ఇయర్ ఎఫ్ అండ్ ఆర్ ఈఈఆర్ దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ వై ఏబి ఆర్ ద ఎలిమెంట్స్. సో దీంట్లో ఎలిమెంట్స్ అండ్ దీంట్లో ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మ్యాప్ ఆర్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎఫ్ చూసుకున్నాము. ఎఫ్ ఈజ్ మ్యాప్ ఆర్ రిప్లేస్డ్ విత్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఎఫ్ ప్లేస్ నేను ఏమైనా రాసుకోవచ్చు, ఎక్స్ అని రాసుకుంటాను. సో వాళ్ళ కోడ్ నథింగ్ బట్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంకా కోడ్గా మారుతుంది అంతే. ఈ టెక్నిక్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ని సెక్యూర్గా పంపిస్తున్నాం అంతే. ఓకే, this is nothing but substitution technique, and r is mapped with the y anamata. So r is replaced with the y, then e is mapped with the a, so then e is replaced with the a, and again e is replaced with the b. So ila nothing but oka plain text elements inko plain text elements tone map avadam gaani replace avadam gaani jarugute. That process is called as a substitution technique, and the technique lo konni methods untayi. వచ్చేసి సీజర్ సైఫర్ ఒకటి, మోనో ఆల్ఫాబెటిక్, ప్లేఫైర్ సైఫర్, హిల్ సైఫర్ అండ్ వన్ టైమ్ ప్యాడ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాలీ ఆల్ఫాబెటిక్. విచ్ నార్మల్ డెఫినేషన్స్ రాసుకోవాలి. మనకి 2 మార్క్స్కైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే నార్మల్గా 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ హిల్ సైఫర్ గురించి రాయండి, మోనో ఆల్ఫాబెటిక్ టెక్నిక్ గురించి రాయండి, లైక్ సీజర్ సైఫర్ టెక్నిక్ గురించి రాయండి. అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ చూసాక అవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో ఇక్కడ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఆపరేషన్లో సెకండ్ టెక్నిక్ వచ్చేసి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. సో ట్రాన్స్పోజిషన్ టెక్నిక్లో నార్మల్గా జస్ట్ ఎలిమెంట్స్ అనేవి రీఅరేంజ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్గా డాగ్ అని ఉందనుకో, ఓజీడి డిఓజీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తారు అర్థమవుతుంది. సో నార్మల్గా డాగ్ అని ఉంది ఇక్కడ ఎలిమెంట్స్ ఫస్ట్ డిఓజీ ఉంది కదా, వీటిని రీఅరేంజ్ అవుతాయి అనమాట. లైక్ తిప్పి జరగడం కానీ. ఫస్ట్ ఇక్కడ డిఓజీ ఉంది కదా, ఫస్ట్ ఓతో చూద్దాము, ఓడిజీ. నెక్స్ట్ మళ్ళీ ఓజీడి. సో ఓతో అయిపోయింది. జీతో చూసుకుంటే జిఓడి, నెక్స్ట్ జీడిఓ. మన డీతో చూసుకుంటే డాగ్ అయిపోయింది, డిఓజీ అయిపోయింది కాబట్టి డిజిఓ. సో ఇక్కడ ఇవే ఎలిమెంట్స్ ఇలా రీఅరేంజ్ అనమాట. ఇటు నుంచి పోవడం, మళ్ళీ ఒకటి స్టార్ట్ అవ్వడం, ఇంకోటి ఎండ్ అవ్వడం. సో ఇలా రీఅరేంజ్ అవ్వడం. సో ఇక్కడ టీచర్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ చీటర్, టీచర్, ఇంకా చాలా వస్తాయి. బట్ సింపుల్ ఎలిమెంట్ తీసుకోండి, మీరు ఎగ్జామ్ ఇదంతా తీసుకుంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని వచ్చే పాసిబిలిటీస్ రాయాలంటే కష్టమవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకోకుండా డిఓజీ డాగ్ తీసుకోండి, వీటిని రీఅరేంజ్ చేసేసి ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్ విల్ బి రీఅరేంజ్డ్ అండ్ ఆర్ఎస్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ దీంట్లో జరిగే మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అంటే రియల్ ప్రిన్స్ ట్రాన్స్పోజిషన్ ఒకటి, కాలిమునా ట్రాన్స్పోజిషన్ ఒకటి, ఇంప్రూవ్డ్ కాలిమునర్ ఒకటి, అండ్ బుక్ సైఫర్ ఒకటి. వీటి మూడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దెన్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్లో ఫస్ట్ టైప్ అయిపోయింది, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఆపరేషన్ అయిపోయింది. దెన్ సెకండ్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కీస్ అనమాట. సో సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్లో సెకండ్ టైప్ వచ్చేసి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కీస్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ బేస్ చేసుకొని వీ హ్యావ్ 2 అదర్ మెథడ్స్ అనమాట. ఒకటి సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి, నెక్స్ట్ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఒకటి. సో ఫస్ట్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ నథింగ్ బట్ సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్ ఒకటే కీ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నార్మల్గా సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్ళే టైంలో ఎంక్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది. సో ఇక్కడ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో ఎంక్రిప్షన్కి అండ్ డిక్రిప్షన్కి ఒకటే కీ యూజ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే కీ యూజ్ చేసినాము అనుకో ఎంక్రిప్షన్లో సెండర్ సైడ్, అండ్ డిక్రిప్షన్ సైడ్ రిసీవర్ సైడ్ కూడా ఎక్స్ అనే కీ మాత్రమే యూజ్ చేస్తాము. సో ఇక్కడ సెండర్ కీ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఎట్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్. సో దెన్ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ నథింగ్ బట్ ఇక్కడ సెండర్ ఎండ్లో ఒక కీ అండ్ రిసీవర్ ఎండ్లో ఒక కీ. నథింగ్ బట్ సెండర్ ఎండ్లో ఎంక్రిప్షన్ జరుగుతుంది కాబట్టి we use the public key, and receiver end decryption జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ కీ యూజ్ చేస్తాము. సో 2 different keys యూజ్ చేస్తాము అనమాట. సో to the send the message from sender to receiver, 2 different keys are used. That process is called as a asymmetric key cryptography. And to send the message from the sender to receiver, one similar key is used at the both ends of encryption and decryption. So that process is called as a
సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఇది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. నార్మల్గా ABSS అని సిమిలర్ కీ ఈజ్ యూజ్డ్ హియర్ X అండ్ X. ఓకే, ఇక్కడ X కీ యూజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా X కీని యూజ్ చేస్తున్నాం. బట్ ఈ కేసులో ఇయర్ మనం X యూజ్ చేస్తే ఇక్కడ Y కీ యూజ్ చేయాలి. సో Y అనే కాదు, ఎగ్జాంపుల్ అట్లా చెప్తున్నాం. X డిఫరెంట్, Y డిఫరెంట్ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కీస్. దిస్ ఇస్ సెకండ్ టైప్. అండ్ ఇంకో టైప్ వచ్చేసి based on the ciphertext processing అనమాట. ఓకే, we are going to see the cryptographic systems. So there are 3 types of cryptographic system, which is based on a number of keys ఒకటి, and based on type of operation ఒకటి, and then next based on the discrete like process ciphertext conversions అదొకటి. దెన్ నెక్స్ట్ ఫస్ట్ మనము based on type of operation చూద్దాము. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అవసరము అటువంటి టెక్నిక్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి, సో ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్లో వీ హ్యావ్ 2 other టెక్నిక్స్ అనమాట. వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అండ్ వన్ దట్ ఈస్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ చూద్దాము. సో ఇక సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో ఏమవుతుందంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ ఇంకో ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్న ఎలిమెంట్స్తోని మ్యాప్ కానీ రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినేషన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి మ్యాప్డ్ ఆర్ రిప్లేస్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇది ఒక ప్లెయిన్ టెక్స్ట్, ఇది ఒక ప్లెయిన్ టెక్స్ట్ అనుకున్నాము. సో there F and R, E, E, R, these are the elements and X, Y, A, B are the elements. సో దీంట్లో ఎలిమెంట్స్ అండ్ దీంట్లో ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మ్యాప్ ఆర్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ F చూసుకున్నాము. F ఈజ్ మ్యాప్డ్ ఆర్ రిప్లేస్డ్ విత్ X అనమాట. సో ఇక్కడ F ప్లేస్లో నేను ఏమైనా రాసుకోవచ్చు, X అని రాసుకుంటాను. సో అలా కోడ్ నథింగ్ బట్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంకా కోడ్గా మారుతుంది. అంటే ఈ టెక్నిక్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ని సెక్యూర్గా పంపిస్తున్నాం అంతే. ఓకే, this is nothing but substitution technique, and R is mapped with the Y anamata. So R is replaced with the Y, then E is mapped with the A. So then E is replaced with the A, and again E is replaced with the B. So ఇలా nothing but ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఎలిమెంట్స్ ఇంకో ప్లెయిన్ టెక్స్ట్ ఎలిమెంట్స్ తోటి మ్యాప్ అవడం కానీ రీప్లేస్ అవ్వడం కానీ జరుగుతాయి. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్. అండ్ ఈ టెక్నిక్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి వచ్చేసి సీజర్ సైఫర్ ఒకటి, మోనో ఆల్ఫాబెటిక్, ప్లేఫేర్ సైఫర్, హిల్ సైఫర్ అండ్ వన్ టైమ్ ప్యాడ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాలీ ఆల్ఫాబెటిక్. విచ్ నార్మల్ డెఫినేషన్స్ రాసుకోవాలి. మనకి 2 మార్క్స్కైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే నార్మల్గా 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ హిల్ సైఫర్ గురించి రాయండి, మోనో ఆల్ఫాబెటిక్ టెక్నిక్ గురించి రాయండి, లైక్ సీజర్ సైఫర్ టెక్నిక్ గురించి రాయండి. అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ చూసాక అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను.